చాలా రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అవుతున్నాయో లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. బట్ ఒకసారి ఆలోచించండి, మీరు ఎంతగానో ప్రేమించిన పర్సన్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నేను నీతోనే బ్రతకాలనుకుంటున్నాను అని కూడా చెప్పి తనతో విడిపోవాలి అని తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని మీకు ఎలా తెలుసు? మీ మధ్య లవ్ లేకపోవడం వల్ల, కంపాటబిలిటీ ప్రాబ్లం వల్ల, లేదా మీ మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల? యాక్చువల్ రీజన్ చాలా సింపుల్. టైం ప్యాటర్న్ ని అబ్జర్వ్ చేయకపోవడం. స్టార్టింగ్ లో డైలీ కాల్స్, మెసేజెస్, గుడ్ మార్నింగ్ టెక్స్ట్లు, లేట్ నైట్ కన్వర్జేషన్స్, వీకెండ్స్ లో మీట్ అవ్వడం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. బేబీ బంగారం అని పిలుచుకుంటాం, లేదా కొంచెం పొగిడితే చాలు ఏదో ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. బట్ కొన్ని రోజుల తర్వాత రిప్లైస్ స్లో అయిపోతాయి, కాల్స్ తగ్గిపోతాయి, ఇంట్రెస్ట్ చేంజ్ అయిపోతుంది. అప్పుడు మీ రిలేషన్షిప్ టైటానిక్ షిప్ లాగా మునిగిపోతున్నట్టు ఫీల్ అయ్యి వెంటనే డెసిషన్స్ తీసుకుంటారు. మోసపోయాం అని ఫీల్ అవుతూ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయినట్టు డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోతాం. కానీ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా, ఇది టెంపరీ ఫేజా లేదా లాంగ్ టర్మ్ చేంజ్ అని? బికాస్ రిలేషన్షిప్ లో చాలా సార్లు మనం వన్ బ్యాడ్ డే ని పర్మనెంట్ ప్రాబ్లం లాగా అజ్యూమ్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ సేమ్ మిస్టేక్ డేటా అనాలిసిస్ లో కూడా జరుగుతుంది. సింగిల్ మూమెంట్ డేటాను చూసి డెసిషన్ తీసుకుంటాం. బట్ కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలంటే డేటాని టైం తో పాటు కలిపి చూడాలి. ప్రేమలో మనుషుల్ని అర్థం చేసుకోవాలంటే టైం కావాలి. డేటా సైన్స్ లో కూడా నంబర్స్ ని అర్థం చేసుకోవాలంటే టైం కావాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ 7th ఎపిసోడ్ ఆఫ్ డేటింగ్ విత్ డేటా, an EDA సిరీస్, టైమ్ టుగెదర్. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, మేము తీసుకున్న డెసిషన్స్ కి టైం కి సంబంధం ఏంటని. అదే మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్. మీ రిలేషన్షిప్ లో ఫస్ట్ డేట్ గుర్తుంది కదా? ఫస్ట్ కాఫీ డేట్, ఫస్ట్ మూవీ డేట్, ఫస్ట్ లాంగ్ డ్రైవ్, ఆర్ మీ ఇద్దరు కలిసిన ఫస్ట్ ఇన్సిడెంట్. ఎందుకంటే వీటి వల్లే మీ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. వీటి వల్లే మీలో తన గురించి తెలుసుకోవాలన్న తపన, కుతూహలం పెరుగుతాయి. సో మీ ఇద్దరు కలిసినప్పుడు నేను నిన్ను పలానా రోజు ఫస్ట్ టైం కలిశాను, ఆర్ ఫస్ట్ టైం నేను పలానా టైంలో చూశాను, ఇలా అన్ని టైం రిలేటెడ్ విషయాలను మాట్లాడుకుంటాం. ఏ స్టోరీ అయినా తీసుకోండి, టైం లైన్ లేకపోతే అసలేం అర్థం కాదు. అలానే డేటాను కూడా అర్థం చేసుకోవాలంటే టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ వాచింగ్ డేటానే తీసుకుందాం. ఈ డేటా నేను ర్యాండమ్ గా క్రియేట్ చేసుకున్నా. 1st Jan 2023 నుంచి 30th June 2023 వరకు 6 months డేటాను క్రియేట్ చేసుకున్నా. సో ఇక్కడ మనకి 2 columns కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ కాలమ్ వచ్చి డేట్, సెకండ్ కాలమ్ వచ్చి వాచ్డ్ అవర్స్. ఈ డేట్ కాలమ్ లేకపోతే మనకి వాచింగ్ టైం ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, వీక్లీ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా అని ఏం తెలియదు కదా. సో టైం డైమెన్షన్ యాడ్ చేస్తే మాత్రమే బిహేవియర్ క్లియర్ గా కనిపిస్తుంది. రియల్ వరల్డ్ లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ టైం బేస్డ్ డేటాతోనే వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ తీసుకోండి, స్టాక్ ప్రైజెస్, రీటైల్, డైలీ సేల్స్, హెల్త్ కేర్, పేషెంట్ మానిటరింగ్, ట్రాఫిక్, హవర్లీ ట్రాఫిక్ ఫ్లో, ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ డిమాండ్. సో ఇలా అన్ని కూడా టైం రిలేటెడ్ డేటాతో వర్క్ చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే టైం లేకపోతే డేటా స్టోరీ ఇన్కంప్లీట్. జనరల్ గా మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ కి రీజన్ ఏంటో తెలుసా? ఏదైనా గొడవ జరిగిందనుకో వెంటనే మనం ఆలోచించేది ఏంటి? తప్పెవరిది, ఎందుకు జరిగింది, దానికి రీజన్ ఏంటి, ఇలా అన్ని రీజన్స్ ని వెతుకుతాం. కానీ ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా ఇది ఏ టైంలో జరిగింది అని? బికాస్ టైం ని బట్టి బిహేవియర్ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు ఎలా ఉంటారు? ముద్దు పేర్లతో పిలుచుకుంటారు, చాలా స్వీట్ గా మాట్లాడతారు, మీ ఇద్దరికి నచ్చిన టాపిక్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు. అదే నలుగురిలో ఉంటే సేమ్ బిహేవియర్ ఉంటుందా? లేదు కదా. ఇలా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన లైఫ్ లో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా చేంజ్ అవుతుంది. శాలరీ వచ్చిన రోజు మనం ఫుల్ హ్యాపీలో ఉంటాం, షాపింగ్, ఫుడ్ ఆర్డర్స్, మూవీస్. బట్ మంత్ ఎండింగ్ కి సేమ్ పర్సన్ చిన్న చాక్లెట్ కొనాలన్న ఆలోచిస్తూ ఉంటాడు. ఇలా హెల్త్, కెరియర్ ఏదైనా తీసుకోండి. ఎగ్జామ్ రిజల్ట్స్ టైంలో స్ట్రెస్, ప్రమోషన్ టైంలో హ్యాపీనెస్, మ్యారేజ్ ప్లానింగ్ టైంలో ఎక్సైట్మెంట్, బ్రేకప్ టైంలో సైలెన్స్. అంటే ఏంటి మీనింగ్? మన బిహేవియర్ టైం ని బట్టి మారిపోతూ ఉంటుంది. అందుకే తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని. సో మీనింగ్ ఏంటంటే టైం చేంజ్ అయితే సిచ్యువేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో రిలేషన్షిప్ లో రియల్ హీరో ఎవరంటే టైం ని కనుక మీరు ఇగ్నోర్ చేశారంటే మీ రిలేషన్షిప్ యొక్క స్టోరీ ఏం అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ సేమ్ కాన్సెప్ట్ డేటా సైన్స్ లో కూడా అప్లై అవుతుంది. మన డేటా సెట్ లో కూడా డేట్ కాలమ్ ఉంది కదా. బట్ టైం సిరీస్ అనాలిసిస్ లో డేట్ జస్ట్ ఒక కాలం కాదు, దట్ ఈస్ ద హీరో. అందుకే మనం దాన్ని కొన్నిసార్లు ఇండెక్స్ గా కూడా సెట్ చేసుకుంటాం. దీనికి పైథాన్ కోడ్ ఏంటంటే df.setIndex అని మనం డేట్ కాలమ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని వల్ల మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే టైం బేస్డ్ ఫిల్టరింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ df.lock అని యూజ్ చేసామనుకోండి. సో ఇక్కడ మనకి ఫిబ్రవరి డేటా మొత్తం వచ్చేసింది. ఫస్ట్ మనకి 0 hours అని, సెకండ్ 0 hours అని, థర్డ్ చూడండి ఫిబ్రవరి 3rd మనం 2 hours వాచ్ చేసాం. అలాగే 4th 2 hours, 6th 1 hour. ఇలా మనకి
ఈ మంత్ డేటా మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మనం ఇండెక్స్ క్రియేట్ చేయడం వల్ల ఇయర్లీ డేటా, మంత్లీ డేటా అని ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. కానీ ఇలా డేట్ కాలమ్ ని ఇండెక్స్ కింద సెట్ చేయడం వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే ఈ డేట్ కాలమ్ ఇంకా నార్మల్ కాలమ్ లాగా విజిబుల్ గా ఉండదు. అండ్ మన డేటా సెట్ లో అదర్ కాలమ్స్ ఉంటాయి కదా, ఆ కాలమ్స్ డేటా మొత్తం చేంజ్ అయిపోతుంది. సో మళ్ళీ మనకి ఆ డేట్ కాలమ్ నార్మల్ కాలమ్ లాగా కావాలంటే వీ కెన్ రీసెట్ లైక్ దిస్ బై యూజింగ్ df.reset index. సో సింపుల్ గా చెప్పాలంటే టైం ని ఫాలో అయితే చాలు, మీ రిలేషన్షిప్ లోని రియల్ బిహేవియర్ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇప్పుడు మన డేటా సెట్ లో టైం కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకున్నాం కదా, మీరు కూడా మీ డేటా సెట్ తో వర్క్ చేసేటప్పుడు డేట్ ఫార్మాట్ అనేది కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అది స్ట్రింగ్ గా ఉంటే దాన్ని మనం డేట్ అండ్ టైం కింద కన్వర్ట్ చేసుకోవాలి, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ డేటా టైం తో పాటు ఎలా చేంజ్ అవుతుంది? అది తెలుసుకోవాలంటే ఫస్ట్ స్టెప్ ఆల్వేస్ విజువలైజేషన్, లైన్ ప్లాట్. ఇమాజిన్ మీ రిలేషన్షిప్ గ్రాఫ్ ని ప్లాట్ చేస్తే స్టార్టింగ్ లో ఎక్సైట్మెంట్, తర్వాత స్టెబిలిటీ, సమ్ టైమ్స్ ఫైట్స్, సమ్ టైమ్స్ రొమాన్స్, అండ్ కొన్ని రోజుల్లో అవేం లేకుండా సైలెంట్ గా కూడా ఉంటుంది. సో గ్రాఫ్ లో అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. సేమ్ థింగ్ డేటాలో కూడా జరుగుతుంది. అప్ అండ్ డౌన్స్, స్పైక్స్, ప్యాటర్న్స్ ఇలా అన్ని ఉంటాయి. సో మనం వాచ్ టవర్స్ ఉన్నాయి కదా, దానికి లైన్ ప్లాట్ ని అప్లై చేసినప్పుడు గ్రాఫ్ అనేది ఇలా వచ్చింది. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈస్ డేటా ఇంక్రీజింగ్ అంటే ట్రెండ్ చెక్ చేయాలి, డస్ ఇట్ రిపీట్ అంటే సీజనాలిటీ చెక్ చేసుకోవాలి, ఈస్ బిహేవియర్ ర్యాండమ్ అంటే అది నాయిస్. సో మీరు ఏ లైన్ ప్లాట్ ని చెక్ చేసినా మీరు 3 థింగ్స్ చెక్ చేయాలి. అదేంటంటే ఈస్ డేటా ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ అంటే దాని ట్రెండ్ ఎలా ఉందని చెక్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా రిపీటెడ్ డేటా ఉందని చూసుకోవాలి, అంటే సీజనాలిటీ ఏదైనా ఉందని చెక్ చేసుకోవాలి. అండ్ ఈస్ బిహేవియర్ ర్యాండమ్ అంటే ఏదైనా నాయిస్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి x యాక్సెస్ లో టైం ఉంది, y యాక్సెస్ లో నెట్ఫ్లిక్స్ వాచ్ టవర్స్ ఉంది. ఈ ప్రతి పాయింట్ ఉంది కదా, ఇది 1 డే ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ చూడండి, ఇది జాన్ 1st, ఇక్కడ 4 ఉంది కదా, 4 అవర్స్ వాచ్ చేసాం. అండ్ జాన్ 2nd జస్ట్ 1 అవర్ చూసాం. 3rd వచ్చేసి 3 అవర్స్, అంటే మనం ప్రతిరోజు ఎంత టైం వాచ్ చేసామన్నది ఈ గ్రాఫ్ లో కనిపిస్తుంది. బట్ ఈ గ్రాఫ్ ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ లైన్స్ అనేవి చాలా ర్యాండమ్ గా ఉన్నాయి, స్పైక్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కొన్ని రోజులు 4 అవర్స్ ఉంటే సడన్ గా 1కి పడిపోవడం, కొన్నిసార్లు 0కి పడిపోవడం, మళ్ళీ సడన్ గా 4కి ఇంక్రీజ్ అవడం, ఇలా స్పైక్స్ అనేవి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అంటే ఫ్లక్చువేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. టైం సిరీస్ అనాలిసిస్ లో దీన్నే నాయిస్ అంటారు. నాయిస్ అంటే ర్యాండమ్ బిహేవియర్. ఇది ఇంకో గ్రాఫ్, ఇక్కడ కూడా మనకి ఫ్లక్చువేషన్స్ చాలా కనిపిస్తున్నాయి. బట్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ చూడండి, ట్రెండ్ అనేది స్లైట్ గా కొంచెం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. జాన్ లో చూడండి మోస్ట్లీ 1 to 2 అవర్స్ మధ్యలో ఉంటే చూడండి జూన్ ఎండింగ్ అయ్యేపటికి 3 to 4 అనే దానికి ఇంక్రీజ్ అయింది. అంటే 1 to 2 అవర్స్ నుంచి 3 to 4 అవర్స్ కి కొంచెం కొంచెంగా ఇంక్రీజ్ అయింది. అండ్ ఇందులో అయితే మనకి 5 అవర్స్ 6 అవర్స్ కూడా టచ్ అయిపోయింది. సో దీని మీనింగ్ ఏంటంటే నెట్ఫ్లిక్స్ వాచ్ టైం స్లోగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. టైం సిరీస్ అనాలిసిస్ లో దీన్ని ట్రెండ్ అంటారు. ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్ డైరెక్షన్ ఆఫ్ బిహేవియర్. కొంతమంది అయితే స్టార్టింగ్ లో క్యాజువల్ గా ఉంటారు, కానీ టైం గడిచే కొద్దీ వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రస్ట్ ఇంక్రీజ్ అయ్యి బాండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అంటే రిలేషన్షిప్ పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్నట్టు. దీన్నే అప్వర్డ్ ట్రెండ్ అంటాం. బట్ కొన్ని అయితే ఆపోజిట్ గా కూడా జరుగుతాయి, వాటిని డౌన్వర్డ్ ట్రెండ్ అంటాం. ఈ సెకండ్ దానిలో మనకి అప్వర్డ్ ట్రెండ్ ఉంది కదా, కానీ ఈ ఫస్ట్ దాన్ని చెక్ చేసుకుంటే మనకి అలాంటి ట్రెండ్ ఏం కనిపించట్లేదు. ఇది ట్రెండ్ అప్ కాదు, డౌన్ కాదు, అంటే ఇది మనకి స్టేబుల్ గా ఉన్నట్టు. ఇప్పుడు ఈ గ్రాఫ్ మనం ఇంకా క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని రెగ్యులర్ స్పైక్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి నియర్లీ 5 అవర్స్ టచ్ అయింది, ఇది కూడా నియర్లీ 5 అవర్స్, ఇక్కడ కూడా నియర్లీ 5 అవర్స్. ఇది ఇలా స్పైక్స్ అనేవి రెగ్యులర్ ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ప్రతి వీక్ లో ఒక పెద్ద స్పైక్ అనేది మనకు కనిపిస్తుంది. వై? బికాస్ వీకెండ్స్ లో మనం మోస్ట్లీ ఫ్రీగా ఉంటాం. సాటర్డే అండ్ సండే బింజ్ వాచ్ స్టార్ట్ అవుతుంది. సో గ్రాఫ్ లో రెగ్యులర్ స్పైక్స్ కనిపిస్తున్నాయి. టైం సిరీస్ అనాలిసిస్ లో దీన్నే సీజనాలిటీ అంటాం. సీజనాలిటీ అంటే రిపీట్ అయ్యే ప్యాటర్న్. సమ్మర్ లో వెకేషన్స్ కి ఎక్కువ వెళ్ళడం, వింటర్ లో స్వెటర్స్ ఎక్కువ సేల్స్ అవ్వడం, మన లైఫ్ లో కూడా ఇలానే ఉంటది కదా. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీ రిలేషన్షిప్ అప్వర్డ్ ట్రెండా, డౌన్వర్డ్ ట్రెండా, స్టేబుల్ గా ఉందా, లేదా ఏదైనా ప్యాటర్న్స్ ఉన్నాయా? రీశాంప్లింగ్. డైలీ డేటాలో ఒక ప్రాబ్లం ఉంది. గ్రాఫ్ చూస్తే చాలా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తాయి. సో రియల్ ప్యాటర్న్స్ సమ్ టైమ్స్ సరిగా కనిపించవు. బెటర్ క్లారిటీ కోసం మనం ఒక టెక్నిక్ ని యూజ్ చేయాలి, అదే రీశాంప్లింగ్. ఇక్కడ రీశాంప్లింగ్ లో మనం చేసింది ఏంటంటే డైలీ డేటాని వీక్లీ యావరేజ్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. అందుకే చూడండి, ఈ ఫస్ట్ గ్రాఫ్ తో కంపేర్ చేసుకుంటే ఈ సెకండ్ గ్రాఫ్ లో మనకి అంత ఫ్లక్చువేషన్స్ ఏం లేవు. చూడండి, ఇక్కడ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయి కదా. సో ఈ నాయిస్ అంతా రెడ్యూస్ అయిపోయి ఇంక్రీజ్ అయిపోయింది. దీని వల్ల బిగ్ పిక్చర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ ని చూసినప్పుడు మీకు అంత క్లియర్ ట్రెండ్ ఏం కనిపించట్లేదు. బట్ నేను మీకు సెకండ్ గ్రాఫ్ చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఈ సెకండ్ గ్రాఫ్ చూసారా, ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతుంది కదా అప్వర్డ్ ట్రెండ్ ఎలా కనిపిస్తుందో. సో ఇలా మనం వీక్
వీక్లీ యావరేజ్ తీసుకున్నప్పుడు మనకి ట్రెండ్ అనేది అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ లేదా స్టేబుల్ గా ఉందనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. రోలింగ్ యావరేజ్. ఈవెన్ ఆఫ్టర్ రీసాంప్లింగ్ గ్రాఫ్ లో కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఈ ఫ్లక్చుయేషన్స్ ని అవాయిడ్ చేయడానికి మనం యూజ్ చేసే ఇంకో పవర్ఫుల్ టెక్నిక్ ఏంటంటే రోలింగ్ యావరేజ్. సో ఈ రోలింగ్ యావరేజ్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఇలా రెగ్యులర్ స్పైక్స్ ఎక్కువ ఉండడం పోయి మనకి స్మూత్ లైన్ అనేది కనిపిస్తుంది. బ్లూ లైన్ డైలీ బిహేవియర్ ని చూపిస్తే ఆరెంజ్ లైన్ లాంగ్ టర్మ్ ప్యాటర్న్ చూపిస్తుంది. సో ట్రెండ్ అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సెకండ్ గ్రాఫ్ లో కూడా దాన్ని చూద్దాం. ఇదిగోండి, ఈ సెకండ్ గ్రాఫ్ లో మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం లాస్ట్ 7 days యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేసాం. దీని వల్ల గ్రాఫ్ అనేది చాలా స్మూత్ గా కనిపిస్తుంది. ఇది లాంగ్ టర్మ్ ప్యాటర్న్ అన్నమాట, అంటే యావరేజ్ ఆఫ్ 7 days. సో ట్రెండ్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన టైమ్ లైన్ అనుకుందాం. దీనిలో మనకి 7 days ఉంటాయి కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20. ప్రతి పాయింట్ అనేది మనకు ఒక డే లా కన్సిడర్ చేయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ 7 days ని క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 అంటే ఈ 7 days యొక్క యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 7 days దాని తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ డే ని వదిలేసి ఇక్కడ నుంచి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేస్తాం ఈ డే కి. సో మనం సెకండ్ డే నుంచి 8th వరకు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఒక యావరేజ్ అంటే ఈ 7 days కి. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తాం అంటే ఈ 9th డే ఉంది కదా, ఈ 9th డే కి మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ సెకండ్ డే ని వదిలేసి థర్డ్ డే నుంచి మనం యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి ఒక యావరేజ్ వస్తుంది. ఇలా ప్రతి 7 days కి యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాం. దీని వల్ల గ్రాఫ్ అనేది స్మూత్ గా అవుతుంది. సో ట్రెండ్ అనేది క్లియర్ గా అర్థమవుతుంది. స్టాక్ ప్రైస్ ఎవ్రీ సెకండ్ చేంజ్ అవుతుంది. బట్ ఇన్వెస్టర్స్ లుక్ ఎట్ దీస్ రోలింగ్ యావరేజెస్. రోలింగ్ యావరేజ్ మనకి నాయిస్ ని రెడ్యూస్ చేసి రియల్ ట్రెండ్ ని క్లియర్ గా చూడడానికి హెల్ప్ చేస్తుంది. డీకంపోజిషన్. ఇప్పటి వరకు మనం గ్రాఫ్ లో ట్రెండ్, సీజనాలిటీ, నాయిస్ ఇలా మల్టిపుల్ బిహేవియర్స్ మిక్స్ అయి ఉండడం చూసాం కదా. బట్ ఈ టైం సిరీస్ ని మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ గా సెపరేట్ చేయొచ్చు. ఈ టెక్నిక్ ని టైం సిరీస్ డీకంపోజిషన్ అంటాం. ఏం లేదు, ఇది ఒక సింపుల్ ఫార్ములా. అదేంటంటే అబ్జర్వ్ ఈజ్ ఈక్వల్ టు ట్రెండ్ ప్లస్ సీజనాలిటీ ప్లస్ రెసిడ్యూల్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మనకి 4 things వస్తాయి. ఫస్ట్ వచ్చేసి మనకి నార్మల్ డేటా పాయింట్ అనమాట. సెకండ్ వచ్చేసి ట్రెండ్ ఓ టైం. థర్డ్ వన్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, సీజనల్ అంటే ప్రతి వీకెండ్ లో మనకు ఒక స్పైక్ వస్తుందని చెప్పేసి ఆ స్పైక్ కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈ రెండు కాకుండా వేరే నాయిస్ ఉంటది కదా, ఆ క్యాప్చర్ చేయని నాయిస్ అంతా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. థర్డ్ వన్. సో ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రెండ్ అంటే లాంగ్ టర్మ్ డైరెక్షన్, సీజనాలిటీ అంటే రిపీటెడ్ ప్యాటర్న్స్, ఈ రెసిడ్యూల్ అంటే ర్యాండమ్ నాయిస్. ఈ ట్రెండ్ అండ్ ఈ సీజనల్ రెండిట్లో కనిపించిన డేటా థర్డ్ దానిలో కనిపిస్తుంది అనమాట. సో ఈ గ్రాఫ్స్ ఈ మూడింటిని చెక్ చేసుకోవడానికి క్లియర్ గా ఉపయోగపడతాయి. సో ఈ వీడియోలో నేను టైం సిరీస్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. ఇఫ్ నేను ఏదైనా మిస్ అయి ఉంటే మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. డేటాని ఎప్పుడు కూడా సింగిల్ స్నాప్ షాట్ లో జడ్జ్ చేయకూడదు. టైం డైమెన్షన్ యాడ్ చేసినప్పుడే రియల్ స్టోరీ అనేది కనిపిస్తుంది. ఈ టైం సిరీస్ మనకి డేటా యొక్క ఓవరాల్ డైరెక్షన్ ఏంటి, రిపీట్ అయ్యే ప్యాటర్న్స్ ఉన్నాయా, ర్యాండమ్ నాయిస్ ఎంత ఉంది అన్న క్వశ్చన్స్ కి క్లియర్ ఆన్సర్ ఇస్తుంది. రిలేషన్షిప్ లో కూడా సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. సింగిల్ ఆర్గ్యుమెంట్ చూసి బ్రేకప్ డెసిషన్ తీసుకోకూడదు. అలాగే సింగిల్ రొమాంటిక్ మూవ్మెంట్ చూసి లైఫ్ లాంగ్ కమిట్మెంట్ డెసిషన్ కూడా ఇవ్వకూడదు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కన్సిస్టెంట్ బిహేవియర్ ఓవర్ టైం. ఎగ్జాక్ట్లీ అలానే డేటా సైన్స్ లో కూడా నంబర్స్ ని సింగిల్ మూమెంట్ లో జడ్జ్ చేయకూడదు. టైం తో చూసి ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేసి అప్పుడే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి. బికాస్ ఇన్ లవ్ వన్ మూమెంట్ టెల్స్ ఎ స్టోరీ బట్ టైం రివీల్స్ ద ట్రూత్. దిస్ ఈస్ డేటింగ్ విత్ డేటా వేర్ ఎమోషన్స్ మీట్ అనాలిసిస్. ఇప్పటి వరకు మన జర్నీలో మనం నంబర్స్ ని అనలైజ్ చేసాం. బట్ రిలేషన్షిప్ లో నంబర్స్ మాత్రమే ఉంటాయా? లేదు. మెసేజెస్ ఉంటాయి, చాట్స్ ఉంటాయి, ఎమోజీస్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ ఒక్క మెసేజ్ చాలు రిలేషన్షిప్ డైరెక్షన్ చేంజ్ అవ్వడానికి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం నంబర్స్ కాదు వర్డ్స్ ని అనలైజ్ చేయబోతున్నాం. హౌ టు అండర్స్టాండ్ ది ఎమోషన్స్ హిడెన్ ఇన్ ది టెక్స్ట్, హౌ టు డిటెక్ట్ పాజిటివ్, నెగిటివ్ ఆర్ న్యూట్రల్ మెసేజెస్, అండ్ హౌ డేటా సైన్స్ క్యాన్ రీడ్ హ్యూమన్ కన్వర్జేషన్స్ అని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ my video.